అనాలిసిస్ తమిళనాడులో కొత్త కూటమి ఏర్పడబోతోందా? ఆంధ్రప్రదేశ్ తరహాలో అక్కడ రాజకీయ సమీకరణలు ఉండబోతున్నాయా? అలాంటి ఫలితాలనే రాబట్టుకునేందుకు వీలుగా ప్రస్తుతం అడుగులు పడుతున్నాయా? సో తమిళనాడులో ఎలా అయినా పట్టు సాధించాలని బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? కొత్త రాజకీయాలతో కంగొత్త రాజకీయానికి తెరలేపి అధికారంలోకి రావాలి అని విజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్నా డిఎంకే చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? సో అధికారాన్ని కొనసాగించాలని డిఎంకే వేసినటువంటి ఎత్తులేంటి? వారు పన్నినటువంటి రాజకీయ పన్నాగంలో ప్రత్యర్థులు ఎలాంటి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఏర్పడింది అనేదే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరంగా మారుతోంది. అలానే కాదు, దేశ రాజకీయాల్లో కూడా. ఎందుకంటే ద్రవిడ రాజకీయాల యొక్క పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు తమిళనాడు సంబంధించినటువంటి ఫలితాలపైనే అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది. సో ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యంగా కొత్తగా టీవీకి పార్టీని ఏర్పాటు చేసినటువంటి సినీ నటుడు హీరో విజయ్ సంబంధించినటువంటి అడుగులు ఎలా పడుతున్నాయనేదే ప్రతి ఒక్కరి యొక్క ఆసక్తి. సో భారతీయ జనతా పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేది ప్రస్తుతం విస్తృతంగా సాగుతున్నటువంటి చర్చ. సో అందులో భాగంగానే ఆయనతో అనేక దఫాలుగా కూడా రకరకాల వ్యక్తులతో చర్చలు జరిపారనేటువంటిది బయటకు వస్తున్నటువంటి మాట. కానీ ఎక్కడ ఎవరు అటు విజయ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా ధృవీకరించలేదు. ఇంకోవైపు ఇప్పటికే ఎన్డీఏలో ఇటు బీజేపీ, అన్నా డిఎంకే సంబంధించి కూడా వారు కలిసి పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే కూడా విజయ్తో పొత్తు విషయం పైన ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. సో ఇది ఉండే అవకాశం లేదనేటువంటిదే వారు తమ క్యాడర్గా చెప్తూ వస్తున్నటువంటి మాట. ఇంకోవైపు డిఎంకే ఎలాగైనా సరే మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో మనకే అవకాశం దక్కుతుందని చెప్పి వారు దక్కించుకోవాలని కూడా ఒక అడుగు వెనక్కేసి కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్య కూడా పెంచారు. డిఎంకేతో కలుసుకొని మొత్తం కూడా వీరు 3 పార్టీలు ఇప్పటికే ఒక కూటమిగా ఏర్పడి ముందుకు పోతున్నటువంటి తరుణంలో తమిళనాడులో 2 పక్షాలు అంటే ఇటు ఎన్డీఏ, యూపీఏ కూటమి మధ్య ఎలక్షన్ జరగబోతోందా, లేకపోతే ఎన్డీఏ, యూపీఏ, విజయ్ 3 పక్షాల మధ్య ఎన్నికలు ఉండబోతున్నాయా? ఇదే ప్రస్తుతం ప్రధానంగా సాగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ. సో ఎందుకు విజయ్ సంబంధించి ఒకవేళ బీజేపీతో పొట్టు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? సో విజయ్ మొదటి నుంచి కూడా చెప్తున్నట్టు మాట, ఆయన రాజకీయ ప్రత్యర్థిగా డిఎంకేని చూస్తున్నారు, సైద్ధాంతిక ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఏ స్టెప్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ ఆయన తీసుకునే స్టెప్ ద్వారా ఎలాంటి ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? సో ఇదే అందరినీ కూడా తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. సో కాబట్టి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారనేటువంటి ఒక ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ దీంట్లో ఆయన మధ్యవర్తిత్వం వహించినట్టు కానీ, విజయ్తో మాట్లాడినట్టు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఎక్కడ ఎవరికి వారుగా మాట్లాడుకుంటున్నటువంటి మాట తప్ప మరొకటైతే కాదు. సో కానీ పవన్ కళ్యాణ్ చర్చ అయితే మాత్రం వస్తోంది. ఎందుకంటే అక్కడ సినీ నటుడు విజయ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సినీ రంగం నుంచి ఆయన పార్టీ పెట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అది కూడా ఆయన కూటమి కట్టడంలో కావచ్చు, కూటమితో కలిసి జర్నీ చేయడంలో కీలక పాత్రే పోషించినటువంటి వారు. సో ఇలాంటి ఆయన అనుభవాలు, కాకపోతే ఇతరతర పరిణామాలు జరిగినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుంటూ ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, నిజంగా కూడా ఈ ప్రచారంలో వాస్తవం ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో తేలేటువంటి అంశమే. సో ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఏం జరగబోతుంది, తమిళనాడు ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇప్పటి వరకు ఉన్నాయి, వస్తున్నటువంటి కొత్త పార్టీల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలానే ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో గుడ్ ఈవినింగ్ కృష్ణ. ఏంటి అసలు తమిళనాడు రాజకీయాలు మనం చూస్తున్నాం. ఏప్రిల్ 23న పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ విస్తృతమైనటువంటి చర్చ, ముఖ్యంగా బీజేపీ టీవీకి అధినేత విజయ్ మధ్య పొత్తులుంటాయి, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని తీసుకొని వచ్చారు. సో వీటన్నిటిపైన జరుగుతున్నటువంటి ప్రచారం సంబంధించిన నేపథ్యంలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ తరచూ ఢిల్లీకి రావడం, ఆయన సరే విచారణ కోసం వస్తున్న దానికి రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు తమిళనాడులో డిఎంకే
ఒక ఆల్రెడీ చాలా క్లియర్గా కూటమి కట్టేసింది. ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీ విజయన్ కలుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ సంబంధించి వేస్తున్నటువంటి అడుగులేంటి? ఢిల్లీలో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? యా శ్రీహరి, మీరు మొదట్లో చెప్పారు రాజకీయ ప్రత్యర్థిగా